1 John chapter 4 verse 19. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. 1 John chapter 4 verse 19. మొదటి యోహాను 4వ అధ్యాయము 19వ వచనం మనం చూద్దాం. ఆయనే మొదట మనల్ని ప్రేమించిన గనుక మనము ప్రేమించుచున్నాము. நாம் அவரிடத்தில் நாம் அன்பு கூறுகிறோம் எதனால அப்படின்னா அவர் முந்தி நம்மிடத்தில் அன்பு கூர்ந்தபடியா మనం ఆయన్ని ప్రేమించగలుగుతున్నాము. ఏ విధంగా అంటే ఎందుకంటే మొదట ఆయన మనల్ని ప్రేమించిన గనుక. அவருடைய ஃபர்ஸ்ட் லவ் தான் இஸ் நம் காலையில நாம் தியானிச்சது போல ఉదయకాలం ముందు మనము చూసుకున్నట్లుగా మొదట ఆయన ప్రేమ మాత్రమే, మొదటి ప్రేమ ఆయనది. நான் அன்காட்லியா இருந்தேன், எனிமியா இருந்தேன், నేను పాపిగా ఉన్నాను, శత్రువుగా ఉన్నాను. அப்பொழுதே அவர் அன்பு கூர்ந்தார். అప్పుడే ఆయన నన్ను ప్రేమించారు. தன்னுடைய ஒரே பேரான குமாரனை எனக்காக அவர் இழந்தார் அப்படின்னா நான் அவர் அன்பு கூர்ந்தேன். ఆ ప్రేమలోంచే నేను ఇప్పుడు ఆయన్ని ప్రేమించగలుగుతున్నాను. எனக்கு வர வேண்டியதான அந்த wrath ஆஃப் காட ஜீசஸ் சாட்டிஸ்ஃபை பண்ணார். నా మీదకి రావాల్సిన దేవుని ఉగ్రతను యేసు ప్రభు తీర్చారు. இப்ப நான் என்ன சொல்லுவேன்? ఇప్పుడు నేనేం చెప్పగలను? தாப்பனே ஜீசஸ் இயேசுவே இந்த பூமியில் உம்மை தவிர எனக்கு வேற விருப்பம் இல்லைன்னு சொல்லணும். ఇప్పుడు మనం ఏం చెప్పగలమంటే, యేసు ఈ భూమి మీద నీవు తప్ప నాకు వేరే ఆశ లేదు నాయన. ఎస్, ఇதான் நாம் ஜீசஸ் காண்பிக்கிற அன்பு. ఇది మనం యేసు ప్రభువుకి మనం చూపించే ప్రేమ. Psalm 73:25. 73వ కీర్తన 25లో మనం చూద్దాం. కీర్తనలో 73. సామిస్టుడే Psalm 73. కీర్తనకారుడు తన యొక్క కీర్తన చూస్తున్నాం మనం. 73వ కీర్తన 25వ వచనం మనం చూద్దాం. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోనిదేదియో నాకు అక్కర్లేదు. நல்ல ஒரு கன்ஃபெஷன். பூலோகத்தில் உம்மை தவிர எனக்கு வேற விருப்பம் இல்லை. ఈ లోకములో నీవు తప్ప నాకేది అక్కర్లేదు. எஸ், இதுதான் நாம் ஜீசஸ்க்கு நாம் பிரதியாய் நாம் காண்பிக்கிற அன்பு. యేసు இயேசுவே இந்த பூமியில உம்மை தவிர எனக்கு வேற நோ டிசைர் அட் ஆல். మనం యేసు ప్రభువుకి మనం తిరిగి చూపించే ప్రేమ ఇదే. యేసు ప్రభువా నువ్వు తప్ప నాకు వేరే ఏ ఆశ లేదయ్యా. నో అంబిషన్, నో డిలైట్, నో గోల్, నో డిజైర్. దేని యందు నాకు సంతోషం లేదు, దేని యందు నాకు ఆశ లేదు, దేని యందు నాకు వేరే గురి లేదు. యు ఆర్ మై డిజైర్, యు ఆర్ మై అంబిషన్, యు ఆర్ మై డిలైట్, యు ఆర్ మై గోల్. నీవే నా ఆశ, నీవే నా యొక్క గమ్యము, నీవే నా సంతోషము. இனிமே உமக்காக நான் ஒரு வாழ்க்கை வாழ்வேன். ఇక మీదట నీ కొరకే నేను జీవిస్తాను. இந்த பூலோகத்தில், இந்த உலகத்தில் எனக்கு எதுவுமே டிசைர் கிடையாது. ఈ లోకములో ఇంకా నాకు వేరే ఏ ఆశ లేదు. புரியுமா? இந்த லைஃபுக்கு நான் வரல அப்படின்னா நாம் இன்னும் ஃபர்ஸ்ட் லவ் நான் விளங்கிக்கொள்ளலன்னு అర్థం. ప్రియమైన వారలారా, మనం ఈ స్థితికి రాలేదు అంటే మొదటి ప్రేమను మనం ఇంకా తెలుసుకోలేదు, పొందుకోలేదని దాని అర్థం. எனக்கு ஒரு విருப்பம் இல்லைன்னு சொல்லப்பட்டிருக்கு. నాకు ఇంకా వేరే ఏ ఆశ లేదు అని చెప్పి ఇక్కడ రాయబడింది. నో డిజైర్ ఎట్ ఆల్. నాకు ఏది నాకు అక్కర్లేదు అంటే నాకు ఇంకా వేరే ఏ ఆశ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి நம்மளுடைய லைஃப்ல, நம்மளுடைய ஃபேமிலிஸ்ல, நம்மளுடைய லைஃப்ல ஏன் ஃபைట్స్ అండ్ క్వారల్స్? మన కుటుంబంలో, మన జీవితంలో ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు పొట్లాట్లు జరుగుతున్నాయి? நம் சபையில தான் இருக்கோம், మన సంఘంలోనే ఉంటాం, இவ்வளோ வார்த்தைகளை கேட்கிறோம், ఎన్నో మాటలు వింటూ ఉంటాం. ஏன் இன்னும் நம்மளுடைய ஃபேமிலியில ஃபைట్స్ అండ్ క్వారల్స్? ఇంత వాక్యం విన్న తర్వాత కూడా మన కుటుంబంలో ఎందుకు పోట్లాట్లు జరుగుతున్నాయి, ఎందుకు వాగ్విధానాలు జరుగుతున్నాయి? இந்த செஷன்ல இந்த வேர்ஸ் கீ வேர்ஸா நம்ம வச்சுக்கோ. ఈ మధ్యాహ్న కాలం ఈ సెషన్ లో మనం ఈ వాక్యాన్ని మనం ముఖ్యమైన వాక్యంగా మనం ఉంచుకుందాం. எல்லாரையும் சொல்லுவோமா? பூலோகத்தில் உம்மை தவிர எனக்கு வேற விருப்பம் இல்லை. అందరూ కలిసి చెప్పండి. ఈ నీవు నాకుండగా లోకములోనిది ఏదియు నాకు అక్కర్లేదు. அதாவது ஒரு விருப்பம் இல்லை, ఇంకా వేరే ఏ ఆశ లేదు. ஒரு விருப்பம் இல்லை, ఇంకా వేరే ఏ ఆశ లేదు. ఓకే, జేమ్స్ చాప్టర్ 4. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం.
ஏன் நம்மளுடைய ஃபேமிலிஸ்ல அல்லது சபையில் உள்ளவர்களா இருந்தாலும் சரி, அல்லது வேலை ஸ்தலத்துல இருந்தாலும் சரி, அல்லது ஃபேமிலிக்குள்ளார இருந்தாலும் சரி, why fights and quarrels among you அப்படிங்கிறதுக்கு ஜேம்ஸ் ஒரு கொஸ்டின் பண்ணி அவரே ஆன்சர் சொல்றாரு. మన యొక్క సంఘములో కానివ్వండి, మన కుటుంబంలో కానివ్వండి, వేరే ఎక్కడైనా గానీ మనలో ఈ యొక్క పోరాటాలు దేనివల్ల జరుగుతున్నాయి అనే దానికి యాకోబు ఇక్కడ ఆయన ఒక ప్రశ్న ఇచ్చి ఒక జవాబు చెప్తున్నారు. Verse 1 and 2. మొదటి 2 వచనములు చూద్దాం. ఆ. మీలో యుద్ధములను, పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయముల్లో పోరాడు మీ భోగేచ్ఛుల నుండియే కదా! Verse 2. మీరాశించుచున్నారు గాని మీకు దొరకటలేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. Verse 3 also. మూడోది కూడా మనం చదువు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకే దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటలేదు. அப்ப అప్పుడు இந்த ஃபைட்ஸ் அண்ட் குவாரல்ஸ்க்கு ஜேம்ஸ் ரீசன் சொல்றார். ఈ యొక్క పోరాటాలకి, ఈ యుద్ధములకి ఏ విధంగా ఎందుకు జరుగుతున్నదని యాకోబు ఒక కారణం చెప్తున్నారు ఇక్కడ. Yes, we desire something on this earth. ఎందుకంటే ఈ లోకములో మనం దేన్నో ఆశిస్తున్నాం కాబట్టి. Psalms 73:25 என்ன வாசிச்சோம்? మనం We read just now. కీర్తనలు 73:25లో మనం ఏం చదివాము? எனக்கு வேற விருப்பம் இல்லை, నాకు వేరే ఏ ఆశ లేదు అని మనం చదివాం. జేమ్స్ என்ன சொல்றாரு அப்படின்னா, యాకోబు ఏం చెప్తున్నాడంటే, fights and quarrels among you, మీలో యుద్ధములు పోరాటములు ఎందుకు దేని నుంచి జరుగుతున్నాయి? you desire something. ఎందుకంటే నువ్వు దేన్నో ఆశిస్తున్నావు కాబట్టి. You lust, you covet and lust and desire something. మీరు దేన్నో ఇస్తున్నారు, మీరు దేన్నో ఆశిస్తున్నారు, అది கிடைக்கல, అది దొరకలేదు మీకు. Yes, then you are fighting and quarreling. అందుకని మీరు పోరాడుతున్నారు, యుద్ధాలు చేస్తున్నారు. அப்ப Psalms 73:25 நம்ம என்ன செய்ய முடியாது அப்படின்னா, అప్పుడు సామెతలు 73:25లో మనం ఏం చేయడానికి అవ్వదు. நாம் சர்ச்சில் நாம் சொல்றது காரியம் கிடையாது, ఇది చర్చిలో చెప్పే విషయం మాత్రమే కాదు, வெளியில சொல்லணும். ప్రాక్టికల్ క్రిస్టియన్, అవర్ క్రిస్టియానిటీ ఇస్ ప్రాక్టికల్ క్రిస్టియానిటీ. మన క్రైస్తవ్యము, మన క్రియాపూర్వకమైన మన వ్యక్తిగత జీవితంలో కనిపించే క్రైస్తవ్యము బయట కూడా మనం అలా చెప్పగలగాలి. yes, during the time of temptations, మన శోధన సమయంలో, அந்த டைம்ல, ఆ సమయంలో, yes, Lord, I desire only you, I desire no desire besides you. ప్రభా నీవు తప్ప నాకు ఇంక ఏది అక్కర్లేదు ప్రభా, నిన్నే నేను కోరుకుంటున్నాను ప్రభా అని శోధన సమయంలో మనం చెప్పాలి. For example, ఉదాహరణకి நான் ప్రాక్టికలాவே சொல்ல விரும்புறேன். నేను మన అభ్యాసాత్మకంగా మనం చూసుకుంటే, నో நம்மளுடைய லைஃப் அப்படின்னா Psalm 73:25 தான் we must dwell always. ఏం చెప్తానంటే, నేను కీర్తనలో 73:25లోనే మనం ఎప్పుడు నివసించాలి అని చెప్తాను. That's our dwelling place. అదే మన నివాస స్థలము. அதுக்கு பேஸ் என்ன அப்படின்னா, దానికి ఆధారం ఏంటంటే, yes Lord, you love, your first love. దేవుని యొక్క మొదటగా మనల్ని ప్రేమించిన దేవుని ప్రేమే. You demonstrated your love. నీ ప్రేమను నువ్వు చూపించావు ప్రభువా. Yes, in return I love you. నీకు దానికి బదులుగా నేను నిన్ను ప్రేమిస్తాను. No other desires besides you. దాని పట్ల నీవు తప్ప ఇంక వేరే ఏ ఆశ నాకు లేదు. Lord, I will prove it. ప్రభా నేను దాన్ని నిరూపిస్తాను ప్రభు. నువ్వు దాన్ని నిరూపిస్తావా? Yes Lord, I will prove it. అవును ప్రభా నేను నిరూపిస్తాను. Yes, in our practical Christianity we should prove. మన అభ్యాసాత్మకమైన మన క్రైస్తవ్యంలో దాన్ని మనం నిరూపించే వారి కింద ఉండాలి. In what way we can prove? దాన్ని ఏ విధంగా మనం చూపించగలము? So such a people, they in their life there will be no fights or no quarrels. ఆ విధంగా నిరూపించగలిగితే మీ జీవితంలో యుద్ధములు ఉండవు, పోరాటములు ఉండవు. Recently, ఇటీవలే now I am residing, I am staying in Madurai only. For last 5 years I have been there. గత 5 సంవత్సరములుగా నేను మదురైలోనే ఉంటున్నాను. Recently I moved from that place to next house. ఇటీవలే నేను ఆ ఇంటి నుంచి ఇంకో ఇంటికి మారాం, మేము ఇల్లు మారాం. During the time of getting that house, I gave 1 lakh rupees as advance to that home. ఇప్పుడు కొత్త ఇంటికి మారే ముందు అడ్వాన్స్ అడుగుతారు కదండి, నేను 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. Okay, now I am vacating. ఇప్పుడు క్షమించండి, పాత ఇంటికి నేను 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు ఆ ఇల్లు నేను ఖాళీ చేస్తున్నాను. 5 years ago I gave 1 lakh rupees as advance. 5 సంవత్సరాల క్రితం నేను ఇప్పుడున్న ఇంటికి 1 లక్ష రూపాయలు బజానాగా అడ్వాన్స్ ఇచ్చాను కాబట్టి ఇప్పుడు నేను దాన్ని ఖాళీ చేసే సమయంలో, as I am vacating, they have to give back my advance. నేను దాన్ని ఖాళీ చేస్తున్న సమయంలో వాళ్ళు నా అడ్వాన్స్ నాకు తిరిగి ఇవ్వాలి. But in that agreement, what was written in that agreement? ఆ అగ్రిమెంట్ లో వాళ్ళు ఏం రాశారంటే,
So they will check all the electrical appliances and everything they would do. ఆళ్ళొచ్చి కరెంట్ సామాన్యాన్ని కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని ఫ్యాన్‌లు, లైట్లు అన్నీ చెక్ చేసుకుంటారు. If there is any damagement, they will take some amount. ఏదైనా డ్యామేజ్ ఉంటే ఏదైనా కొద్దిగా డబ్బు కట్ చేసుకుంటారు వాళ్ళు. Otherwise, they will take some money for some inner painting, inner color wash. లేదు అంటే లోపల ఈ ఇంట్లో పెయింట్‌లేయడానికి వాళ్ళు కొన్ని డబ్బులు కట్ చేసుకుంటారు. Okay, the owner came. ఓనరొచ్చారు. They just saw the house. ఆళ్ళొచ్చి ఇల్లు మొత్తం చూసుకున్నారు. So nothing defect, anything, no defect. Everything was perfect. ఎక్కడ ఏది లోపం లేదండి, అంతా చక్కగా ఉందని చెప్పారు. Okay, what I thought, what my expectation was, నేనేమనుకున్నానంటే, నేనేం ఎదురు చూసానంటే, just to inner coloring ka, or they may take some 20,000, 15,000. I thought like that. నేనేమనుకున్నానంటే లోపల ఆళ్ళ రంగులు మళ్ళీ కొత్తగా ఏపించుకోవడానికి 15,000, 20,000 తీసుకొని మిగిలినవి ఇస్తారనుకున్నాను. But they take half of the amount. గానీ వాళ్ళు 50,000 సగం తీసేసుకున్నారు. I was surprised. నేనెంతో అదురుపాటుకి చెందాను. So what reason you have taken such అప్పుడు amount? నేను అడిగాను, ఎందుకు 50,000 ఎందుకు తీసుకున్నారండి అని అడిగాను. So everything was okay. అంతా బాగానే ఉంది కదా! This cleaning, the pipeline cleaning, that cleaning, clean. But in addition to that, painting put. So nearly they give the they took half of the amount. Nearly half of the amount. వాళ్ళేం చేశారంటే, ఇగో పైపులు క్లీనింగ్ చేయించాలండి. తర్వాత అది శుభ్రం చేయించాలి, ఇది శుభ్రం చేయించాలి. తర్వాత పెయింట్లు అన్నీ కలిపి ఎంత ఖర్చు That అవుతుందంటే దగ్గర సగం తీసేసుకున్నారు. rest of toilet rooms cleaning. తర్వాత బాత్రూమ్ క్లీనింగ్ చేయించాలండి. That's tank cleaning. తర్వాత ఏమో ట్యాంక్ క్లీనింగ్ Then చేయించాలి. septic tank cleaning. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ The చేయించాలి. line pipeline, water pipeline cleaning. వచ్చే నీళ్ళు వచ్చే పైప్ లైన్ శుభ్రం చేయించాలి. Oh God, see. So this is the word. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో దేవా అనుకున్నాను, ఇది లోకంలో ఇలా ఉంటుంది. So for the last 5 years, I had been there. 5 సంవత్సరాలుగా, గత 5 సంవత్సరాలుగా నేను అక్కడ ఉన్నాను. So we have to be thankful and grateful for that owner. 5 సంవత్సరాలు మేము అక్కడ ఉన్నాము కాబట్టి ఓనర్ గారు ఎలా మన కృతజ్ఞత కలిగి ఉండాలి. Without any fight or quarrel, we should not make any quarrel for this paper money. మనం ఈ యొక్క కాగితాల గురించి మనం ఎప్పుడు పొట్లాట్లు, దెబ్బలాట్లు పెట్టుకోకూడదు. Okay. Okay. సరే, సరే అండి, సరే సార్ అని చెప్పాను. I peacefully came out. నేను సమాధానంతో బయటకు వచ్చేసాను. So this is not self glory. ఇదేదో స్వీయ మహిమ కొరకు నేను చెప్పట్లేదు. So I have also the flesh. ఎందుకంటే నేను మాంసంలోనే ఉన్నాను. We all have that tempting flesh we have. మనందరికీ శోధించే మాంసము ఎప్పుడు మనలోనే ఉంటుంది అది. So I was tempted to ask them. నేను వాళ్ళని అడగాలి అని నేను ప్రేరేపించబడ్డాను. So I wanted to say this is unrighteous. ఇది అన్యాయం అండి అని చెప్పాలని నాకు అనిపించింది. Even I want to make some quarrel with them. వాళ్ళతో కొంచెం ఏమన్నా వాదిద్దామా అన్న ఆలోచన కూడా వచ్చింది. But the Holy Spirit reminded with this verse. పరిశుద్ధాత్ముడు నాకు ఈ వాక్య భాగాన్ని గుర్తు చేశారు. No, you should not come down from heavenly places. You are seated in heavenly places. నువ్వు పరలోక స్థలముల్లో, అత్యున్నతమైన స్థలముల్లో అక్కడ కూర్చుండబెట్టబడ్డావు. అక్కడి నుంచి నువ్వు కిందకి దిగకూడదు అని గుర్తు చేశారు. We are seated in మనం ఎక్కడ కూర్చుండబడ్డాం? not only Sundays. ఆదివారం మాత్రమే కాదు. There are people కొంతమంది ఉన్నారండి. on Sundays they will go to the ఆదివారం place. పరలోక స్థలంలో కూర్చుంటారు. Then even Sunday evening itself they will come down. సండే సాయంత్రం, ఆదివారం సాయంత్రం అయితే వాళ్ళు పైనుంచి కిందకి వచ్చేస్తారు. They will live on this earth. Earthly dwellers. మరి- Earthly dwellers. మళ్ళీ ఈ లోకంలో నివాసం చేస్తుంటారు. Monday to Saturday సోమవారం నుంచి శనివారం they వరకు will dwell in these earthly ఈ places. లోకం మీద మన నివాసం. They will fight, quarrel, the arguments, anything they will do. కొట్లాడుకుంటారు, దెబ్బలాడుకుంటూ ఉంటారు, వాదించుకుంటూ ఉంటారు, ఏదైనా చేస్తారు. Then Sunday morning ఆదివారం పొద్దున then వచ్చేసరికి they go to heavenly places. స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటారు. This is hypocritical life. This is hypocritical life. ఇదంతా వేషధారణ జీవితం. At any cost, we should not come down from heavenly places. పైనున్న స్థలముల నుంచి మనం ఏ స్థలము ఏ సమయంలో కూడా కిందకి దిగి రాకూడదు. We are seated in heavenly places. మనం పైన కూర్చుండబెట్టాం పరలోక స్థలముల్లో. Even for this money or material things or earthly possession, we should not come down. మన ఈ డబ్బు గురించి కానీ, ఈ లోక సంబంధమైన ఆస్తుల గురించి కానీ, దేని గురించి కూడా మనం కిందకి దిగి రాకూడదు. So during such circumstances, temptations, what we are saying, అటువంటి పరిస్థితుల్లో no desire at all on this earth. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చెప్తాను, ఈ లోకంలో నాకు వేరే ఏ ఆశ లేదు ప్రభువా అని చెప్పగలమా? Yes.
this is our practical Christianity. ఇది మన అభ్యాసాత్మకమైన క్రైస్తవ్యం అంటే ఇది. There are some సమయத்துல in sometimes what we do if you are losing some money means కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం డబ్బు పోగొట్టుకుంటున్నాము అంటే in Tamil Nadu we will say తమిళ్లో ఏ విధంగా చెప్తాం? தமிழ்ல சொல்றேன். வயிறு எரியுது, నా కడుపు మండిపోతుందండి అని చెప్తాం అనమాట. நல்லா இரு. నువ్వు బాగా ఉండు. It's not blessing, it's cursing. అదే దీవెన కాదు. నువ్వు బాగా ఉండు అనడం అనేది దీవించడం కాదు, అది శపించడం యాక్చువల్‌గా. இவ்வளவு பணத்தை எடுத்துட்டு நீ நல்லா இருந்துருவ நீனு. నా డబ్బు ఎంత డబ్బు తీసుకుని నువ్వు సుఖంగా ఉంటావా? உனக்கு அது நல்லாவே இருக்காது. నీకు అది మేలుగానే ఉండదు. It will be a curse for you. అది నీకు ఒక శాపంగా ఉంటది. என் வயிறு எரியுது. నా కడుపు కాలిపోతుంది, రగిలిపోతుంది అంటారు. But not even a 1% of that grudge are not in it. ఒక్క శాతం కూడా వాళ్ళ మీద కష్టం నాకు లేదు. We blessed that family. వాళ్ళు మేము దీవించాం. We blessed that family. We prayed for that family. కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. Lord, it's paper money. ప్రభువా ఇదంతా కాగితాల డబ్బే. Now I am being tempted now ఇప్పుడు నేను శోధించబడుతున్నాను by these earthly things. ఈ లోక సంబంధమైన భూ సంబంధమైన వాటి I don't belong to this earth. I am not an earthly dweller. నేను ఈ లోకములో నివాసం చేసేవాడిని కాదు. నేను ఈ లోకములకు సంబంధించిన You are giving. ధనము నువ్వు ఇస్తున్నావు. You are giving, you are taking. నువ్వు ఇస్తున్నావు, నువ్వు తీసుకుంటున్నావు. You should not be affected by these things. దాన్ని బట్టి నువ్వు ప్రభావితం అవ్వకూడదు. Yes, we can ask. By all means, we can ask. మనము అడగొచ్చు, తప్పు లేదు. We all. But when we are refused, we should not fight back. కానీ వాళ్ళు తిరస్కరించినప్పుడు నువ్వు తిరిగి పోట్లాడకూడదు. So our desire, not only God. మన ఆశ ఏంటంటే దేవుడు, కేవలం దేవుడు మాత్రమే. Old Testament, he proved. Abraham proved. పాత నిబంధనలో అబ్రహాము దీన్ని నిరూపించాడు. In a whole life, he proved that Lord is my desire, only desire. తన జీవితాంతం కూడా మనం అబ్రహామును చూసుకుంటే దేవుడే నా ఆశ అంతా దేవుడే అని అబ్రహాము నిరూపించాడు. No quarrel, no fight, no argument with the Lord. అక్కడ దేవునితో యుద్ధం లేవు, పోట్లాటలు లేవు, వాగ్విధాలు లేవు. Genesis chapter 13. ఆదికాండం 13వ అధ్యాయము. What was his desire? తన ఆశ ఏంటండి? God was his only desire. దేవుడే తన ఆశ. Genesis chapter 13. ఆదికాండం 13వ అధ్యాయము. Verse 8. 8వ వచనం మనం చూసుకుంటే, కాబట్టి అబ్రహాము మనం బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. No, కలహం இல்ல, కలహం கிடையாது, వాக்குవాదం கிடையாது. మన మధ్యలో కలహమే ఉండకూడదు, వాదాలు ఉండకూడదు, ఫైట్ கிடையாது, అక్కడ యుద్ధం ఉండకూడదు, దెబ్బలాట్లు ఉండకూడదు. ఓకే, వాట్ యు వాంట్ టు టేక్ మ్యాన్. నీకు ఏది కావాలో తీసుకో. நான் உன்னோட கூட ஃபைட் பண்ண விரும்பல. నేను దెబ్బలాటాలు అనుకోవట్లేదు. எனக்கு God இருந்தா போதும். నాకు దేవుడు ఉంటే చాలు. What did he prove? He proved my only desire God. That's all. ఈయన ఏమి నిరూపించాడంటే నా ఆశ అంతా దేవుడే. No desire at all in this earth. ఈ లోక సంబంధమైన వాటి విషయమే నాకు ఏ ఆశ లేదు. 1 Corinthians chapter 6. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. In the church in 1 Corinthians, in the church, పత్రిక, brothers went to court. అప్పుడు చర్చిలో ఉన్న ఇద్దరు సహోదరులు కోర్టుకి వెళ్ళారండి. That is shame to the Christianity. క్రైస్తవ్యానికి ఎంతో సిగ్గు. 1 Corinthians chapter 6. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. We read in verse 8. 8వ వచనం మనం చూద్దాం. verse 6. 6వ వచనం. 6 and 7. 6, 7. అయితే సహోదరుడు సహోదరుడి మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసులు ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఇప్పటికే కేవలము లోపము, అంతకంటే అన్యాయము సహించుట మేలు కాదా? దానికంటే మీ సొత్తులు అపహరించబడనిచ్చుట మేలు కాదా? யார் அநியாயத்தை சகித்துக் கொள்ள முடியும்? ఎవరు అన్యాయమును సహించగలరు? யார் நஷ்டத்தை பொறுத்துக் கொள்ள முடியும்? ఎవరు నష్టమును ఓర్చుకోగలరు? யார் வழக்காடாமல் இருக்க முடியும்? யார் வழக்காடாமல் ஃபைட் பண்ணாமல் ఎవరు పోట్లాడకుండా ఉండగలరు? Psalm 73:25 இருக்கிறவர்கள் மட்டுமே వழக்காడాமல் இருக்க முடியும். కీర్తనలు 73:25లో ఉన్న వాళ్ళు మాత్రమే వ్యాజ్యం ఆడకుండా వాళ్ళు ఉండగలరు. No desire at all. ఇంకా వేరే ఆశ లేదు. நீதான் ஆண்டவரே என்னுடைய desire. ప్రభువా నీవే నా ఆశ ప్రభువా. ఓకే, நான் அநியாயத்தை நான் சகித்துக் கொள்கிறேன். అన్యాయాన్ని నేను సహించుకుంటాను. నష్టத்தை நான் பொறுத்துக் கொள்கிறேன். నష్టాన్ని నేను భరించుకుంటాను. There are people
కొంతమంది ఉన్నారండి. I have come across certain families in Tamil Nadu. అటువంటి కొన్ని కుటుంబాలని తమిళనాడులో నేను చూశాను. சில families நான் விசாரிப்பேன். కొన్ని కుటుంబాలతో నేను మాట్లాడుతూ ఉంటాను. Did you take part in the Lord's table? మీరు దేవుని బలలో పాలు తీసుకున్నారా? Why you are not taking part in the Lord's table? அப்படின்னு கேட்கறது உண்டு சில பேரை. కొంతమందిని మేము అడుగుతూ ఉంటాం. ఎందుకు నువ్వు ప్రభు బలలో నువ్వు పాలు పొందుకోవట్లేదు అని అడుగుతాం. For how many years you have been not take part in this Lord's table? ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రభు బల తీసుకోవట్లేదు? அப்போ ஒரு பிரதர் சொல்றார், అప్పుడు ఒక సహోదరుడు ఈ విధంగా అంటున్నారు. This years I have not taken it this. ఇన్ని సంవత్సరములుగా నేను ప్రభు బలలో పాలు పొందుకోలేదండి అని చెప్తున్నాడు. What's the reason? ఎందుకు? కోర్టులో కేసు. కోర్టులో కేసు నడుస్తుందండి. ఎదుకాக కోర్టులో కేసు? ఎందుకు కోర్టులో కేసు? జస్ట్ 3 సెంట్ ల్యాండ్స్ కాக. 3 సెంట్ల భూమి కొరకు. ఫాదరుடைய ఇన్హెరిటెన్స్. తండ్రి యొక్క ఆస్తి అది వారసత్వంగా వచ్చింది. ஒரு பிரதர் வந்து தன்னுடைய பிரதருக்கு கொடுக்காதபடிக்கு வச்சு வச்சுக்கிட்டு இருக்கிறார். ఓ సహోదరుడు వాళ్ళ అన్నయ్యకో తమ్ముడికి ఇవ్వకుండా తానే పట్టుకున్నాడు, దాన్ని ఉంచుకున్నాడు. என்ன பண்ணிட்டார் அப்படின்னா ஃபாதர் மதரை தன்னுடைய கஸ்டடியில வச்சிருந்துட்டு பராமரிச்சுட்டு ஒரு வில் எழுதி வாங்கிட்டார். ఆయన ఏం చేశాడంటే తల్లిని తండ్రిని నా దగ్గరే నేను ఉంచుకుని వాళ్ళని చూసుకున్నాను కాబట్టి అది నాదే అని వాళ్ళ దగ్గర నుంచి ఒక వీలునామా రాయించుకున్నాడు. ఓకే, ఆల్ దీస్ పొసెషన్స్ అల్ల బిలాంగ్ టు దిస్ ఇన్హెరిటెన్స్ టు హిస్ సెకండ్ సన్ అప్డేట్. మిగిలినవన్నీ మీ యొక్క ఆస్తులన్నీ ఈ రెండో కుమారుడికి చెందుతాయి అని రాయించుకున్నాడు. ఇది బ్రదర్కి తెలియలే. ఈ సహోదరుడికి ఆ విషయం తెలియలేదు. ఫస్ట్ సన్కి తెలియలేదు. ఇది మొదటి కుమారుడికి తెలియలేదు. yes when he came to know, తనకు తెలిసిన తర్వాత అది ఫస్ట్ సన్ బిలీవర్, మొదటి కుమారుడు విశ్వాసి, రెండవ సన్ అన్బిలీవర్, రెండో కుమారుడు అవిశ్వాసి. అన్బిలీవర్ అన్యాయం చేయరారు. ఇప్పుడు అవిశ్వాసి అన్యాయం చేస్తున్నాడు. ஃபாதர் லாஸ்ட் டேஸ்ல ஃபாதர் மதருக்கு பேரண்ட்ஸ்க்கு சாப்பாடு கொடுத்துட்டு ఫుల్ ఇన్హెరిటెన్స్ తానే ఎత్తుకిటారు. తల్లిదండ్రులకి ఆఖరి దినముల్లో వాళ్ళకి భోజనము అయిన చూసుకుని ఆస్తి మొత్తం తానే తీసుకున్నాడు. yes, some sort of cheating and unrighteousness. ఒక విధమైన మోసము, అన్యాయం ఇది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ సన్ ఇప్పుడు ఎங்க పోరారు అప్పుడు? ఇప్పుడు మొదటి కుమారుడు ఎక్కడికి వెళ్తున్నాడు? when he came to know all these things, ఈ విషయాలన్నీ తనకు తెలిసిన తర్వాత he went for court. కోర్టుకి వెళ్ళాడు. அந்த కోర్ట్ కేస్ సివిల్ కేస్ ఎவ்வளவு నాள் prolonging. అది సివిల్ కేసు అన్నమాట. అది కొంతకాలం సంవత్సరాలు జరుగుతూ ఉంటది అది. ఓకే, அந்த బ్రదర్ எங்க இருக்கார்? అన్బిలీవర్ எங்க இருக்கிறார்? ఇప్పుడు అవిశ్వాసి ఎక్కడ ఉన్నాడు? అన్బిలీవర్ బ్రదర్ నెక్స్ట్ టు హిస్ హౌస్. ఆ అవిశ్వాసి తన ఇంటి పక్కనే ఉంటున్నాడు. నో లవ్, నో షేరింగ్, నో పీస్ విత్ దమ్. వాళ్ళ మధ్యలో ప్రేమ లేదు, పంచుకోవడాలు లేవు, సమాధానం లేదు. See, Satan, how much Satan has blinded his eyes. సైతాను ఎంతగా వాళ్ళ గ్రుడ్డివారణ చేసిందో చూడండి. Yes, இப்படிதான். எஸ் உன்னுடைய இப்ப 3 సెంట్స్ ల్యాండా அல்லது బ్రదరోட கொண்டு పీసా? 3 సెంట్లు భూమి కావాలా, తన సహోదరుడితో సమాధానం కావాలా? Is there any families like this in this hall now? ఈ హాల్లో మన మధ్యలో అటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయా? You question yourself. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. Either say I want to show one verse. Proverbs chapter 18. నేను ఒక వాక్య భాగాన్ని మీకు చూపించాలనుకుంటున్నాను. సామెతలు 18. Proverbs chapter 18. సామెతలు 18 verse 19. It says 18, 19. బలమైన పట్టణమును వశపరుచుకున్నట్టు కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరుచుకున్నట కష్టము, కష్టతరం. There are two things. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. எதை நாம் గెయిన్ பண்ண போறோம், எதை విన్ பண்ண போறோம். దేన్ని మనం జయించబోతున్నాం, దేన్ని పొందుకోబోతున్నాం. వాట్ ఇస్ అరణాన పట్టణం அப்படிங்கறத மேல போய் பாருங்க, verse 11. 11లో మనం ఇక బలమైన పట్టణం అంటే ఏంటి? 11 వచనంలో చూడండి. You see verse 8 chapter 18 verse 11, what does it say? 18, எது அரணான பட்டணம் சொல்லப்பட்டிருக்கு? ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయ పట్టణము. ఓ, அது அவனுடைய பார்வையில் உயர்ந்த மதிலா இருக்கிறது. వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. அப்ப riches the అరణాన పట్టణం అంటే తన ఆస్తి, తన ధనము, తన ఐశ్వర్యమే తనకు ఆశ్రయ పట్టణం. ఓకే, నౌ ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ దిస్ అరణాన పట్టణం, యూ కెన్ రీడ్ దిస్ యాస్ riches. ఆశ్రయ పట్టణం అని చదవడం బదులుగా ఐశ్వర్యం అని చదువుదాం. ప్లీజ్ రీడ్ లైక్ దిస్. ఐశ్వర్యమును వశపరుచుకున్నట కంటే ఒకని చేత అన్యాయం నొందిన సహోదరుని వశపరుచుకున్నట కష్టతరము. వాట్ సాలమన్ సేస్, ఇక్కడ సొలొమన్ ఏమంటున్నాడు? ఇట్స్ డిఫికల్ట్, అది ரொம்ப అరిదుని சொல்றார். అది చాలా కష్టం అంటున్నాడు. ఎస్, ఓల్డ్ టెస్టమెంట్ లో అది అరిదు.
అది పాత నిబంధనలో అయితే అది కష్టమే. By the new covenant, by the power of the Holy Spirit, ఈ నూతన నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా yes, one who strengthens Jesus, who strengthens us. ఆ యేసు ప్రభువును బలపరిచిన వాడు మనల్ని కూడా బలపరుస్తారు. Solomon says, సొలొమోన్ అంటున్నాడు, ఇది అరిదు அப்படிங்கிறார். ఇది కష్టము అంటున్నాడు. By the grace of God, in new దేవుని covenant, కొత్త నిబంధనలో నూతన నిబంధన కృప చేత there are two things. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. Are you going to win your riches, your father's inheritance, నీ తండ్రి యొక్క ఆస్తిని నువ్వు సంపాదించుకుంటున్నావా, or are you going to win your offended brother? లేదా అన్యాయం బాధపడుతున్న నీ సహోదరుని, అభ్యంతరపడుతున్న నీ సహోదరుని నువ్వు గెలుస్తున్నావు. One side is offended brother, ఒక సైడ్ ఏమో ఒకవైపు చూస్తే అభ్యంతరపడిన సహోదరుడు the ఉన్నాడు, other side is earthly riches. ఇంకో వైపు ఏమో భూ సంబంధమైన ఐశ్వర్యాలు ఉన్నాయి. நாம் எதை win பண்ண போறோம், எதை gain మనం பண்ண போறோம்? దేన్ని మనం పొందుకోబోతున్నాం. Solomon says, సొలొమోన్ అంటున్నాడు, in old covenant, పాత నిబంధనలో அது అరిదు అది அப்படிங்கிறார். కష్టము అంటున్నాడు. And in the new covenant, నూతన నిబంధనలో అయితే by the power of the Holy Spirit, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా yes, நாம் என்ன செய்ய முடியும்? మనం ఏమి చేయడం కుదురుతుంది అవుతుందంటే, Yes, that's a root verse. Psalm 73:25. మనకి ఒక బలమైన ఒక వాక్య భాగం ఉంది. అది కీర్తన 73:25. Lord, no desire at all on this earth besides you. ప్రభా నీవు తప్ప ఈ లోకంలో నాకు ఇంకేది అక్కర్లేదు ప్రభా, వేరే ఆశ లేదు. I love you, Lord. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభా. These earthly riches, ఈ భూ సంబంధమైన ఐశ్వర్యాలు nothing. ఇది కేవలం ఒట్టివే. இந்த பூமியில எனக்கு வேற விருப்பமே இல்ல. ఈ భూమి మీద నాకు వేరే ఆశ లేదు. அது எனக்கு மேட்டரே கிடையாது. అది ఆ విషయమే కాదు నాకు. 3 cents போனாலும் சரி, 3 సెంట్లు భూమి పైన పర్లేదు, half of the inheritance எனக்கு கிடைக்கலனாலும் சரி, నాకు రావాల్సిన సకము నాకు రాకపోయినా పర్లేదు, you are my eternal inheritance. నువ్వు నాకు నిత్యమైన స్వాస్థ్యము ప్రభువా. అத நான் இழக்க விரும்பல. నేను దాన్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. Even I may lose this 3 cents land. ఈ ఇక్కడ 3 సెంట్లు భూమి పైన పర్లేదు. I love you, Lord. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా. நான் என்னுடைய சகோதரன், I love him. I will gain him. నా సహోదరుని నేను ప్రేమిస్తాను, నేను ఆయన్ని పొందుకుంటాను. See, Satan has blinded such families. సైతానుడు అటువంటి కుటుంబాలని గుడ్డిగా చేసేసింది. Years connected, they are not, though they are part of the church, they are not partaking in the Lord's table. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ సంఘంలో సభ్యులైనా కానీ ప్రభు బల్ల తీసుకోవట్లేదు వాళ్ళు. அப்ப அவர்களுக்கு எது முக்கியமா இருக்கு அப்படின்னா, అంటే వాళ్ళకి ఏది ముఖ్యంగా ఉంది అంటే, Lord's table, దేవుని బల్ల, ప్రభు బల్ల, banquet hall, దేవుని బల్ల, ప్రభు బల్ల వాళ్ళకి தேவன் సాలుగా ఉందా, தேவன் ஆயத்தப்படுத்தியிருக்கிற விருந்தா, అది దేవుడు సిద్ధం చేసిన విందా, அல்லது லேண்டா? లేకపోతే భూమా? அருமையானவர்களே, ప్రియమైన వారలారా, Psalm 73:25. 73:25 కీర్తనలు, let us love Lord. మనం దేవుని ప్రేమిద్దాం. நாம் ஜீசஸ் ஃபர்ஸ்ட் பிளேஸ் நாம் கொடுப்போமானால், దేవునికి మనం మొదటి యేసు ప్రభువుకు మొదటి స్థానం ఇచ్చామంటే మనం, அந்த actually I supposed to visit that family only, that's all. నేను వెళ్ళి ఆ కుటుంబాన్ని అలా కలిసి వద్దాం అనుకున్నాను అంతే. Just I wanted to spend some time for prayer. కొంచెం సమయం వాళ్ళతో ప్రార్థనలో గడుపుదాం అనుకున్నాను. When I came to know all these things, ఈ విషయాలన్నీ నాకు తెలిసిన తర్వాత I spent hours with that family and exhorted all these things with them. కొన్ని గంటల తరబడి వాళ్ళతో నేను సమయం గడిపి వాళ్ళని ప్రోత్సాహపరిచాను. Brother, forgive them. బ్రదర్, వారిని క్షమించండి. Even if you lose all those things, మీరు అన్ని పోగొట్టుకున్నా గానీ let them take all. అంతా వారే You తీసుకొనివ్వండి. love the Lord. నువ్వు దేవుని ప్రేమించు. Jesus, your first year, there is a full eternal inheritance. ప్రభువే నీకు నిత్యమైన స్వాస్థ్యము. We should prove our love. మన ప్రేమను మనం నిరూపించాలి. We should live on Psalm 73:25. సామెత కీర్తనలు 73:25లో మనం జీవించాలి అని చెప్పాను. So at any cost, we should not come down from the heavenly places. ఎట్టి పరిస్థితిలో కూడా సర్వోన్నతమైన స్థలములోంచి మన కిందకి దిగి రాకూడదు. So according to James chapter 4 verse 1 and 2 and 3, why fights and quarrels among you? యాకోబు 4:1-2లో మీలో యుద్ధములు పోరాటములు ఎందువల్ల జరుగుతున్నాయి? What the word of God says? దేవుని వాక్యం ఏం చెప్తుంది? You desire something, you covet, you lust, you desire something on this earth. That's why quarrel and fights among you. మీరు దేన్నో ఆశిస్తున్నారు, ఇచ్చిస్తున్నారు, దేనో కోరుకుంటున్నారు, అందుకే మీలో యుద్ధములు పోరాటములు జరుగుతున్నాయి. Okay, one more thing. ఇంకొక విషయం, Why murmuring and complaining and blaming? ఎందుకు సనుగుళ్ళు ఫిర్యాదులు చేయడం, ఒకరి మీద నిందలు మోపడం జరుగుతుంది? Yes, because we desire something on this earth. ఎందుకంటే ఈ లోకంలో మనం ఏదో కోరుకుంటున్నాం. For example, you take ఉదాహరణకి మీరు తీసుకో, Job యోబు గ్రంథము. is a man of God. దైవజనుడు. Say no murmuring, no complaining, no సనుగుడు blaming. లేదు, ఫిర్యాదులు లేవు, ఇతరుల మీద ఆరోపణలు లేవు. Job chapter 1. యోబు గ్రంథము 1వ అధ్యాయం చూద్దాం. No desire at all. No ఇక desire వేరే at all. ఆశ ఏమీ లేదు తనకి.
He lost his wealth, ఆస్తిని మొత్తం పోగొట్టుకున్నాడు. lost all his 10 children. తన 10 మంది పిల్లలను He పోగొట్టుకున్నాడు. lost his health also. తన ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. See, what are all the things he lost? ఏమేం పోగొట్టుకున్నాడండి? He lost his wealth, తన ఆస్తిని పోగొట్టుకున్నాడు. lost his health, తన ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. lost his children. తన పిల్లలను పోగొట్టుకున్నాడు. Even there was no cooperation with his wife also. భార్య దగ్గర నుంచి తనకి సహకారం లేదు. In the midst of all these things, ఈ అన్నిట్ల మధ్యలో he desired only God. దేవుని మాత్రమే కోరుకున్నాడు. See, Job chapter 1, యోబు గ్రంథం 1వ అధ్యాయము verse 22. 22వ వచనం మనం చూద్దాం. யோபு பாவம் செய்யவும் இல்லை, தேவனை பற்றி குறை சொல்லவும் இல்லை. ఏ పాపము చేయలేదు, దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు. Praise the Lord. ప్రైజ్ ద లార్డ్. Yes, he proved Psalm 73:25. ఆయన కీర్తనలు 73:25 ఆయన నిరూపించాడు. Psalms 73:25 பின்னால psalmist எழுதிருக்கலாம் later. సో ఈ కీర్తనలు 73:25 ఇది జరిగిన తర్వాత ఎప్పుడో కీర్తనకారుడు రాశాడు. But even before Moses, he lived. ఈయన Job lived. యోబు మోషేకు ముందే జీవించిన వ్యక్తి. ఆయన అప్పుడే జీవించాడు ఈ విధంగా. No complaining in his mouth. ఆయన ఏ ఫిర్యాదులు లేవు తన నోట్లోంచి. தன்னுடைய வாயினால் பாவம் செய்யவில்லை. తన నోటితో ఆయన పాపము చేయలేదు. எவ்வளவு காரியங்களை இழந்தும் அவன் கம்ப்ளைண்ட் இல்ல. ఎన్ని సంగతులు జరిగినా గానీ ఫిర్యాదులు లేవు. அவன் எதுல இருந்தான் அப்படின்னா, ఆయన ఎందులో ఉన్నాడు అంటే, లార్డ్ உம்மை தவிர எனக்கு எந்த விருப்பமும் இல்ல எனக்கு. ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఏ ఆశ లేదు. பிள்ளைகளை எடுத்துட்டீங்க, పిల్లల్ని తీసేసుకున్నావు. ఓకే, అది என்னுடைய డిజైర్ கிடையாது. అది నా ఆశ కాదు. என்னுடைய ஹெல்த் போயிடுச்சு, నా ఆరోగ్యం పోయింది. అది என்னுடைய డిజైర్ கிடையாது. అది నా ఆశ కాదు. என்னுடைய ఎస్టేట్ போயிடுச்சு, నా ఎస్టేట్ ఆస్తి పోయింది. అది என்னுடைய డిజైర్ అది கிடையாது. నా ఆశ కాదు. என்ன లాస్ ఆనాலும் సరే, ఏది నష్టము జరిగినా గానీ యు ఆర్ అలోన్ మై డిజైర్. నీవు మాత్రమే నా ఆశ. yes, he proved దాన్ని నిరూపించాడు. such a man of God. అటువంటి గొప్ప దైవజనుడు. he worshipped God. దేవుని ఆరాధించాడు. Psalm 73:25 లో அவர் జీవితவர். ఆయన కీర్తనలు 73:25లోనే జీవించాడు ఆయన. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. we people మనము எதுக்கெல்லாம் நம்மளுடைய டிசைர் இருக்கு அப்படின்னா, దేనికి మన ఆశలు ఉన్నాయంటే, ஃபுட்டுக்காக நம்ம எவ்வளவு கம்ப்ளைண்ட் பண்றோம். మనం ఆహారం కొరకు, తిండి కొరకు ఎంతో మనం ఫిర్యాదులు చేస్తుంటాం. நம்மளுடைய கம்ஃபர்ட் டிஸ்கம்ஃபர்ட் ஆயிடுச்சுன்னா நம்ம எவ்வளவாய் நம்ம என்ன சொல்றோம், குறை சொல்றோம். మన సౌకర్యం అసౌకర్యంగా మారిందంటే ఎన్ని వంకలు చెప్తామో. நம்மளுடைய ஸ்லீப் டிஸ்டர்ப் ஆகும் பொழுது குறை சொல்றோம். మన నిద్ర కొంచెం అసౌకర్యం అయిందంటే మనం ఎన్నో వంకలు చెప్తాం. நம்ம என்ன சொல்லணும், இப்ப మనం ఏం చెప్పగలం? లార్డ్ என் ఫుడ్ மேல எனக்கு డిజైర్ இல்லன்னு சொல்லணும். ప్రభా ఈ ఆహారం మీద నాకు ఆశ లేదు ప్రభా అని చెప్పాలి. నో డిజైర్ మీన్స్, ఆశ లేదు అంటే నో డిజైర్ ఫర్ ఫుడ్. ఆహారం కొరకు ఆశ లేదు. నో డిజైర్ ఫర్ కంఫర్ట్. సౌఖ్యాల కొరకు ఆశ లేదు. నో డిజైర్ ఫర్ రెస్ట్. విశ్రాంతి కొరకు ఆశ లేదు. எஸ், எல்லா டிஸ்டர்பன்சஸ் ஆனாலும் சரி, ఎన్ని అభ్యంతరాలు జరిగినా, நம்மளுடைய ஸ்லீப், நம்மளுடைய ரெஸ்ட், நம்மளுடைய ஃபுட், ఏది డిస్టర్బెన్సెస్ అనాలి సరే, మన విశ్రాంతి, మన నిద్ర, మన భోజనము, ఇందులో ఏ అభ్యంతరాలు వచ్చినా నో కంప్లైనింగ్, నో మర్మరింగ్, నో బ్లేమింగ్, అక్కడ ఫిర్యాదులు లేవు, సనగడం లేదు, కొరతలు చెప్పడం లేదు. இன்னைக்கு ஃபேமிலிஸ் மத்தியில இன்னைக்கு எவ்வளவோ இன்னைக்கு ஃபேமிலிஸ் மத்தியில మర్మరింగ్ అండ్ కంప్లైనింగ్ అండ్ బ్లేమింగ్. కుటుంబాల మధ్యలో మనం ఎంతగా ఫిర్యాదులు చేయడం, ఇక సనగడం మనం చూస్తూ ఉన్నాం. ఎస్, சில కంఫర్ట్స్ அவங்களுக்கு கிடைக்கல, அவருக்கு ఎందుకంటే వాళ్ళకి కొన్ని సౌకర్యాలు దొరకలేదు. உடனே முறுமுறுப்பு, వెంటనే సనుగుతూ ఉంటారు. நாம் சாமிஸ்ட் சொல்றது போல நாம் சொல்லணும். మన కీర్తనకారుడు చెప్పినట్లుగా మనం చెప్పాలి, లార్డ్ నో డిజైర్ ఎట్ ఆల్. ప్రభువా నాకు నీవు తప్ప వేరే ఆశ లేదు. యు ఆర్ అలోన్, యు ఆర్ అలోన్ మై డిజైర్. నీవు మాత్రమే నా ఆశ ప్రభువా. பிரியமானவர்களே, ప్రియమైన இந்த வார்த்தையை நாம் அதிகமாய் நமக்குள்ளர, இந்த வார்த்தை உள்ளார సింక్ ஆகணும். நம்ம ఈ వాక్యము మనలో ఎంతో దిగిపోవాలి లోపలికి. అలా Psalm 73:25, కీర్తనలు 73:25. ఈవెన్ ఇప్పుడు ఇంకా ஒரு காரியத்தை சொல்லி நான் முடிக்க விரும்புறேன். ఒక మాట చెప్పి నేను Some ముగించాలనుకుంటున్నాను. people easily they get offended కొంతమంది ఊరినే అభ్యంతర పడుతూ ఉంటారు. because they desire their own self. ఎందుకంటే వాళ్ళ స్వీయాన్నే ఎక్కువ కోరుకుంటారు. They are worshipping their self. వాళ్ళ స్వీయాన్నే వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. No desire at all அப்படின்னு சொல்றாங்க. వేరే ఆశ లేదంటాం. They desire some name, fame, position, honor. పేరు, స్థితి, ఒక మనుషుల మధ్యలో ఘనత, ఇవన్నీ కోరుకుంటూ ఉంటారు. சமயத்துல some churchesல சில சூழ்நிலைகள்ல కొన్ని ஓவர்சீ பண்ற இடங்கள்ல కొన్ని చర్చెస్ లో కొన్ని పై విచారణ చేస్తూ ఉంటాం మేము సంఘముల్లో. ఆ సందర్భంలో சில பேரை கரெக்ட் பண்ண வேண்டியதா இருக்கு. కొంతమందిని మేము సరిదిద్దవలసిన అవసరం వస్తుంది. சிலர் டிசிப்ளினரி యాక్షన్ எடுக்க வேண்டியதா, కొంత మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. சில பேர் we have to ask some to step down from certain things. కొంతమందిని కొన్ని విషయాల్లో మీరు ఇంకా వాటిని చేయకండి, వెనక్కి ఉండండి అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. Brother, you please need not hereafter lead the service.
బ్రదర్ మీరు ఇక మీదట సంఘము నడిపించొద్దు, సర్వీస్ నడిపించొద్దు. So hereafter you don't play any musical instrument. ఇక మీదట మీరు ఏ మ్యూజిక్ ప్లే చేయొద్దు, మీరు ఏ వాయిద్యాలు వాయించొద్దు. Or don't take part in the Lord's table for 6 months. ఒక 6 నెలల పాటు ప్రభు బలలో మీరు పాలు పొందుకోకండి. Certain things for according to each and every situation, we have to tell certain corrections or discipline actions. పరిస్థితులను బట్టి కొంతమందిని క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుంది, వాళ్ళని సరిదిద్దవలసిన పరిస్థితి వస్తుంది. Maximum. చాలా అధిక In శాతము all these years I have seen, నేను ఇన్ని సంవత్సరముల్లో నేను చూసిన అధిక శాతము very rare there are some fine brothers are there. చాలా అరుదుగా కొంతమంది చాలా శ్రేష్టమైన సహోదరులు ఉంటారు. They will take corrections and disciplines in a good spirit. Very rare. There are some fine godly brothers are in our midst. మంచి ఆత్మతో వాళ్ళ దిద్దుబాటును తీసుకుంటారు. చాలా అరుదు అటువంటి వారు. But most of them get offended. Easily get offended. కానీ అధిక శాతము ఊరికనే అభ్యంతర పడతారు. What does it show? అదేం చూపిస్తుంది? It shows అదేం చూపిస్తుంది? they are not living in Psalm 73:25. వాళ్ళు కీర్తనలు 73:25లో జీవించట్లేదు అని చూపిస్తుంది. They desire something. వాళ్ళు ఇంకా ఏదో ఆశిస్తున్నారు. They desire ministry. వాళ్ళు పరిచర్యను ఆశిస్తున్నారు. Yes, they desire ministry. వాళ్ళకి పరిచర్యను ఆశిస్తున్నారు. My dear brothers, ప్రియమైన బ్రదర్స్, don't desire ministry. పరిచర్యను ఆశించొద్దు, Desire God. దేవుణ్ణి ఆశించండి. మీరు Whether you desire ministry given or taken, that's not the matter. మీకు పరిచర్య ఇవ్వబడినా పరిచర్య తీసివేయబడినా That's not the thing. అది విషయం కాదు. We should, our desire, our ambition, our delight, God. మన ఆశ, మన అతిశయము, మన సంతోషం అంతా దేవుడై ఉండాలి. So what does it show? It shows they are desiring something on this earth. అదేం చూపిస్తుంది అంటే ఈ లోకంలో వారు దేన్ని ఆశిస్తున్నారని చూపిస్తుంది. Through that ministry, they desire some honor, ఆ యొక్క పరిచర్య ద్వారా ఏదో ఘనతని వాళ్ళు some ఆశిస్తున్నారు. name, fame, popularity, familiarity. పేరు ప్రఖ్యాత మనుషుల్లో తెలియాలి అనే ఆశ. Such things are all so against the will of God. ఇటువంటి అన్ని దేవుని చిత్తమునకు వ్యతిరేకమైన, Against Psalm 73:25. ఈ కీర్తనలు 73:25కి వ్యతిరేకమైనవి అవన్నీ. If we live in Psalm 73:25, మనం గనక కీర్తనలు 73:25లో జీవిస్తే, if God only our desire in this earth, ఈ భూమి మీద దేవుడు మాత్రమే మనం ఆశ అయి ఉంటే no fights, no quarrels. యుద్ధాలు ఉండవు, వాగ్విధాలు ఉండవు. There will be no complaining and murmuring. అక్కడ ఫిర్యాదులు ఉండవు, సనుగులు ఉండవు. We won't get offended. మీరు అభ్యంతరపడరు. There is no jealousy or envy. అక్కడ అసూయ ఉండదు, ద్వేషం ఉండదు. Even no worries at all. అక్కడ చింతే ఉండదు. Such a wonderful life God has ordained for us. మన కొరకు దేవుడు నియమించిన అద్భుతమైన జీవితం అదే. With this same spirit, let us continue. Let us afternoon next session. ఇదే ఆత్మను మనం మధ్యాహ్నం తర్వాత సెషన్ లో కూడా కొనసాగిద్దాం. We will meditate on Psalm 73:25. మనం కీర్తనలు 73:25 మీద మనం ధ్యానిద్దాం మధ్యాహ్నం కూడా. பரிசுத்த பிதாவே துதிக்கிறோம். పరిశుద్ధుడైన తండ్రి నేను స్తుతిస్తున్నాం ప్రభువా. நாங்களும் మేము சங்கீதம் 73:25 జీవిగట ఆండవరే. మేము అందరము కీర్తనలు 73:25లో జీవించేటట్లుగా చేయండి இந்த ప్రభువా. பூமியில எங்களுக்கு யாதொன்று எங்களுக்கு விருப்பமா இருக்க வேண்டாம். ప్రభు ఈ భూమి మీద మరి ఏదియో మా ఆశగా ఉండకూడదు ప్రభు. நீர் ஒருவர் மாத்திரம் எங்களுடைய விருப்பமா இருக்கட்டும். నీవు మాత్రమే మా ఆశ అయి ఉండాలి ప్రభువా. இயேசுவின் நாமத்தில் యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.